వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వియర్స్, ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఫార్మేట్ పెయింటర్ ఈ ఆప్షన్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందామండి. చూడండి వియర్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక సెల్ని సెలెక్షన్ చేసి కంట్రోల్ సి అంటే కాపీ చేసి వేరే చోట సెలెక్షన్ చేసి కంట్రోల్ వి అన్న పేస్ట్ చేశాను. అలానే మళ్ళీ ఏం చేస్తున్నాను, ఒక సెల్ని సెలెక్షన్ చేసి కంట్రోల్ ఎక్స్ అన్న కట్టు, వేరే చోట సెలెక్షన్ చేసి కంట్రోల్ వి అన్న పేస్ట్. ఈ కట్టు, కాపీ, పేస్ట్ ఈ 3 ఆప్షన్స్ కామన్గా మనకు తెలిసినాయి కదండి. మళ్ళీ చూడండి, ఇక్కడ ఉన్న సెల్లో ఉన్న కంటెంట్ని తీసేసి అంటే కట్ చేసి వేరే చోట పేస్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఫార్మేట్ పెయింటర్. ఇప్పుడు ఈ కట్టు, కాపీ, పేస్ట్ ఎందుకు చెప్తున్నానంటే దీంతో లింక్ అయి ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు ఈ C2 అనే సెల్లో ఎక్సెల్ అనే వర్డ్ ఉందండి, D2 అనే సెల్లో ఇక్కడ కూడా ఎక్సెల్ అనే వర్డ్ ఉంది. ఓకేనండి, కంటెంట్ ఒకటేనండి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంచండి. అంటే ఈ డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం కనపడుతుందంటే ఇది కంటెంట్ ఎక్సెల్, ఇది కంటెంట్ చూసుకునే ఎక్సెల్ అనండి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఉన్న స్టైలు, సైజు, కలరు, అండర్లైను, అంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఫార్మేట్ అంటారు. ఓకేనండి, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫార్మేట్ అంటే ఏంటంటే ఒక టెస్ట్కి కావచ్చు, ఒక వాల్యూకి కావచ్చు, దానికి ఉండే స్టైలు, సైజు, కలరు మొత్తం ఫార్మేట్ అంటారు. ఇప్పుడు ఈ ఫార్మేట్ అనే దాంతో ఏం చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయండి. ఈ సెల్లో ఒక ఫార్మేట్ ఉంది, ఈ D2 అనే సెల్లో ఒక ఫార్మేట్ ఉంది, F2 అనే సెల్లో ఒక ఫార్మేట్ ఉంది, G2 అనే సెల్లో ఒక ఫార్మేట్ ఉంది. ఉందా లేదా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మండే అనే సెల్ని సెలెక్షన్ చేసి సేమ్ F2 అనే దానికి ఏ ఫార్మేట్ అయితే ఉందో దానికి అప్లై చేయాలి. ఓకేనా, అంటే మండే అనే సెల్కి అంటే ఏంది F5 అనే సెల్కి F2లో ఉన్న ఫార్మేట్ అప్లై చేయాలండి. అలా అప్లై చేయాలంటే మనం ఈ సెల్ని సెలెక్షన్ చేయాలి, దీని ఫాంట్ స్టైల్ ఏముందో చూసుకోవాలి, దీని ఫాంట్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి, అండ్ దీని కలర్ కూడా మార్చుకోవాలి. ఇంత ప్రొసీజర్ లేకుండా మీరేం చేయొచ్చు అంటే ఫార్మేట్ పెయింటర్ని యూజ్ చేసి అప్లై చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీకు నచ్చిన ఫార్మేట్ ఇదండి, ఏది F2 అనే సెల్లో ఉంది, సెలెక్షన్ చేశారు. ఇప్పుడు ఫార్మేట్ పెయింటర్ని సింగిల్ క్లిక్ చేయండి, ఓన్లీ జస్ట్ 1 క్లిక్ చేశారు. చేయగల ఇక్కడ మనకి ఇలా బ్రష్ సింబల్ లాగా వచ్చింది చూడండి, వచ్చిందా రాలేదా? ఇప్పుడు దేనికైతే అప్లై అవ్వాలో దాన్ని సెలెక్షన్ చేయండి. అప్లై అయిందా లేదా? డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ వేరే దానికి అప్లై చేస్తుంటే అప్లై అయిందా అండి? అప్లై అవట్లా. అంటే మీరు ఫార్మేట్ పెయింటర్ని జస్ట్ 1 క్లిక్కే చేశారు కదండి, సో అందుకని ఒకసారి అయ్యింది. అదే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు ఈ ఫార్మేట్ నచ్చిందండి, ఎక్సెల్ అంటే D2 అనే సెల్లో ఫార్మేట్ నచ్చింది, దాన్ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ని డబుల్ క్లిక్ చేస్తున్నా స్పీడ్గా. ఇప్పుడు చూడండి, దీన్ని ప్రెస్ చేసా, అప్లై అయిందా లేదా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెల్స్ని కూడా సెలెక్షన్ చేసా, ఇది ఇంకా పోవట్లేదండి, ఈ సింబల్ అంతే ఉంది చూడండి. అంటే ఏంటంటే మీరు కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టేదాకా ఆ సింబల్ అంతే ఉంటుందండి, దేనికైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ దీనికి అప్లై చేసా, అప్లై అయిందా లేదా? ఈ విధంగా మళ్ళీ దీనికి అప్లై చేసా చూడండి, ఈ విధంగా. ఏది కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టండి, ఆటోమేటిక్గా ఆ సింబల్ పోతుంది. ఓకేనా, ఏం లేదు వ్యూయర్స్, ఈ ఫార్మేట్ పెయింటర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక టెస్ట్కి ఉండే ఫార్మేట్ని వేరే టెస్ట్కి యాజ్ టీజ్గా అప్లై చేయొచ్చు. ఫార్మేట్ అంటే ఆ టెస్ట్కి ఉండే స్టైల్ కావచ్చు, సైజ్ కావచ్చు, కలర్ కావచ్చు, ఏదైనా అంటే కంటెంట్ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉందో దాని స్టైల్ కానీ, సైజ్ కానీ, కలర్ కానీ ఏదైనా మొత్తాన్ని పేస్ట్ చేసుకోవచ్చు, అంటే వేరే దానికి అప్లై చేసుకోవచ్చు. ఏం లేదు, ఒకదాన్ని సెలెక్షన్ చేయండి, ఫార్మేట్ పెయింటర్ని సింగిల్ క్లిక్ చేయండి, దీనికి అప్లై చేయండి, అప్లై అయిందా లేదా? మళ్ళీ దీన్ని ప్రెస్ చేయండి, ఏది పవర్ పాయింట్లో ఉన్న ఫార్మేట్ని, మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసా చూడండి, అప్లై అయిందా లేదా? ఈ విధంగా ఫార్మేట్ పెయింటర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అఫీషియల్గా కానీ, ఒక జాబ్ పరంగా కానీ కొన్ని టేబుల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక హెడ్డింగ్ స్టైల్స్ అంటే డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకేనా, ప్రతిదానికి ఒకే టైప్ ఆఫ్ స్టైలు, ఒకే టైప్ ఆఫ్ సైజు, ఒకే టైప్ ఆఫ్ కలర్ పెట్టాలి. ఓకేనా, అప్పుడు ప్రతిదాన్ని సెలెక్షన్ చేసి నువ్వు ప్రతిదానికి అప్లై చేయలేవు కదండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్మేట్ పెయింటర్ని అప్లై చేసి అప్పుడు ప్రతిదానికి ఒకే స్టైలు, ఒకే సైజు, ఒకే కలర్ ఉండేటట్టుగా ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.